రాజారావు గారు, ఆసుపూరు గ్రామం, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా వారు మీ ఎడ్ల జతను కోర్టు ఆవరణ వద్దకు సిద్ధంగా ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాము. సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎడ్ల జత కన్నా మొదటి రౌండ్లోనే 20 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. ఏడవ జత అయినటువంటి కుదరవల్లి రాజారావు గారు, ఆత్మూరు గ్రామం, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా వారు 3032 అడుగుల 11 అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. విభాగంలో మొదటి బహుమతిని కైవసం చేసుకున్నటువంటి వారు కుదరవల్లి రాజారావు గారు, ఆత్కూరు గ్రామం, ఉంగుటూరు మండలం, కృష్ణా జిల్లా వారు 3032 అడుగుల 11 అంగుళాల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. 30,000 రూపాయలు. రెండవ బహుమతిని కైవసం చేసుకున్నటువంటి వారు మార్తల రామకృష్ణారెడ్డి గారు, చౌటపల్లి గ్రామం, ప్రొద్దుటూరు మండలం, వైఎస్ఆర్ జిల్లా వారు 3000 అడుగుల దూరాన్ని లాగి 20,000 రూపాయలు రెండవ బహుమతిగా కైవసం చేసుకున్నారు. మూడవ బహుమతిని కైవసం చేసుకున్నటువంటి ఎడ్ల జత ఆర్యన్ రెడ్డి, నంది బ్రీడింగ్ బుల్ సెంటర్, పాతలింగాల గ్రామం, కామేపల్లి మండలం, ఖమ్మం జిల్లా వారు 2850 అడుగుల 1 అంగుళం దూరాన్ని లాగి మూడవ బహుమతిని 10,000 రూపాయలు కైవసం చేసుకున్నారు. నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నటువంటి ఎడ్ల జత డి దత్తగిరి గారు, విరుపాపురం గ్రామ వాస్తవ్యులు, పెద్దవడుగూరు మండలం, అనంతపురం జిల్లా వారు 2808 అడుగుల 4.5 అంగుళం దూరాన్ని లాగి నాలుగవ బహుమతి 5,000 రూపాయలు కైవసం చేస్తున్నారు. అదే 3 రోజుల నుండి సీనియర్ విభాగంలో కౌన్సిలేషన్ బహుమతి ఏట్లు తక్కువగా కొట్టి ఎక్కువ దూరాన్ని లాగినటువంటి వారు
సీనియర్ విభాగంలో కుప్పుల శివనాగిరెడ్డి గారు పెద్దకొట్టాల గ్రామం నంద్యాల మండలం కర్నూలు జిల్లా వారు కౌన్సిలేషన్ బహుమతిగా 10,000 రూపాయలను కైవసం చేసుకున్నారు. జూనియర్స్ విభాగంలో బోరెడ్డి కృష్ణకిషోర్ రెడ్డి గారు గురువదుర్తి గ్రామం కోయిలకుంట్ల మండలం కర్నూలు జిల్లా వారు ఆ జత 3వ బహుమతిని సాధించి కౌన్సిలేషన్ బహుమతిగా 10,000 రూపాయలు కౌన్సిలేషన్ బహుమతిని సాధించారు. ఈ రోజు ఈ యొక్క సబ్ జూనియర్ విభాగంలో కౌన్సిలేషన్ బహుమతిని సాధించినటువంటి వారు ఎస్ వెంకట్రావు గారు అహంబావి గ్రామం బళ్ళారి డిస్టిక్ కర్ణాటక రాష్ట్రం వారు కౌన్సిలేషన్ బహుమతిగా 10,000 రూపాయలు కైవసం చేస్తున్నారు. ఈ యొక్క 3 సైజులకు కౌన్సిలేషన్ బహుమతిని ప్రకటించినటువంటి దాతలు ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి దేరెడ్డి పరమేశ్వర రెడ్డి గారు పాకనూరు గ్రామం వడ్యాత్మూరు మండలం కర్నూలు జిల్లా వారు ఈ రోజు 3 రోజులు కూడా కౌన్సిలేషన్ బహుమతిని ప్రకటించినటువంటి ఈనాటి కలియుగ కాలంలో కలియుగ ధనధరులు ముందుకొచ్చి కౌన్సిలేషన్ బహుమతిని కూడా ప్రకటించారు.